కుంటాల జలపాతం ప్రకృతి ఒడిలో రూపుదిద్దుకున్న ఓ అద్భుత దృశ్యం. ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించే మనోహర యాత్రా స్థలం. వర్షాకాలం వచ్చిందంటే చాలు పర్యాటకుల్ని రారమ్మని పిలిచే అందాల జలపాతం. అలాంటి జలపాతం ఇప్పుడు ప్రాణాలు తోడేస్తోంది. తనను చూడ్డానికి వస్తున్న జనాన్ని మింగేస్తోంది. ప్రాణాంతకంగా మారిన కుంటాల జలపాతంపై ఎన్టీవీ స్పెషల్ స్టోరీ. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుంటాల గ్రామంలో కడెం నదిపై సహజ సిద్ధంగా ఏర్పడిన కుంటాల జలపాతం పేరు తెలియని వారుండరు. దట్టమైన అటవీ ప్రాంతం చుట్టూ కొండల మధ్య ప్రకృతి ఒడిలో కొలువైన కుంటాలకు ఏటా వర్షాకాలంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు క్యూ కడతారు. జలపాతం బాగుంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది. కానీ ఎందుకో ఇక్కడికొచ్చే పర్యాటకుల్ని మాత్రం ఈ జలపాతం భయపెడుతోంది. అది మామూలు భయం కాదు, డెత్ ఫియర్. జలపాతాన్ని దూరం నుంచే చూడాల్సి ఉంటుంది. దగ్గరగా చూడాలన్న ఆతృత కొద్దీ ఏమాత్రం కాస్త ముందుకెళ్లినా అంతే, ఇక ప్రాణాలు మిగలవు. ఇప్పటికీ ఎంతో మంది దీన్ని దగ్గర నుంచి చూడాలన్న కోరికతో ప్రాణాలు పోగొట్టుకున్నారు. సుడిగుండాల్లో పడి గల్లంతయ్యారు. ఏటా ఈ సీజన్లో కుంటాల ఎన్నో ప్రాణాల్ని బలి తీసుకుంటూనే ఉంది. నిజామాబాద్ జిల్లా ఎల్లమ్మగుట్టకు చెందిన వినయ్ సుడిగండంలో పడి ప్రాణాలు కోల్పోవడంతో కుంటాల మళ్లీ వార్తల్లోకెక్కింది. యాత్రికులు వచ్చేసి వాళ్ళకి ఏం తెలియక వాటర్ల లోతులు అనేది ఎక్కడున్నది, జారుడు అనేది ఎక్కడున్నది తెలియకనే స్లిప్ అయి పడిపోతున్నారు. ఇంతకు ముందు కూడా చనిపోయినప్పుడు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పినాం, మేము ఇక్కడ కనీసం సెక్యూరిటీ పెంచమని చెప్పేసి, ఇక్కడ ఒక బెస్తోళ్ళని ఒక 10 మందిని ఇక్కడ అపార్ట్మెంట్ చేయమని చెప్పేసి ఇంతకు ముందు కూడా చెప్పినాం. అట్లా చేస్తే గిట్లా ఎక్కడ ఎవరు చావడానికి వీలుండదు. కుంటాల ప్రతి సంవత్సరం పదుల సంఖ్యలో ప్రాణాలు బలి తీసుకుంటోంది. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంటే ఇక్కడ వరద ఉధృతి పెరుగుతుంది. సుడిగుండాలు ప్రాణాలు తీయటానికి సిద్ధమైపోతాయి. ఏటా పర్యాటకుల తాకిడి ఎక్కువవుతున్నా వాళ్లని జలపాతం దగ్గరికి వెళ్లకుండా కంట్రోల్ చేసేందుకు సరైన సెక్యూరిటీ ఇక్కడ లేదు. నీళ్లలో దిగి స్నానాలు చేయాలనుకునే వారిని ఆపేవాళ్లుండరు. అందుకే మరణాలు సంభవిస్తున్నాయని టూరిస్టులు విమర్శిస్తున్నారు. కుంటాల జలపాతాన్ని కాస్త దూరం నుంచి చూసి ఎంజాయ్ చేసే వాళ్లకి పర్వాలేదు. కానీ దగ్గరికెళ్లి సెల్ఫీలు దిగాలన్నా, ఈత కొడదామనుకున్నా అది ప్రాణాలతో చెలగాటమవుతోంది.